చెప్పండి. నిరంతరాయంగా వెస్ట్ వెంకటాపురం అల్వా ఏరియాలో స్వర్ణోదయ మహిళా సమితి వారి ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా ఈ లలితా పారాయణం అనేది జరుగుతుంది. ఇందులో దాదాపు 60 మంది సభ్యులు ఉన్నారు. శ్రావణ మాసం మొత్తం నెలంతా ఉదయం సాయంత్రం లలితా పారాయణం జరుగుతుంది. ఈ పారాయణాన్ని శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు ప్రారంభించారు. అది 1919లో ప్రారంభమై ఈ 2025 సంవత్సరం నాటికి 26వ సంవత్సరం పూర్తవుతుంది. ఇలా 60 మంది మహిళలు ఆనందంగా సొంత కుటుంబ సభ్యులుగా ఈ పారాయణాన్ని జరుపుకుంటున్నారు. ఇది అక్క చెల్లెళ్ళలాగా ఒక ఫ్యామిలీ లాగా అందరం జూనియర్స్ కూడా దీన్ని కంటిన్యూ చేయాలని ప్రతి ఒకళ్ళకొకళ్ళు పెరుగుతున్నారు. కరోనాలో తగ్గినా కూడా ఆ తర్వాత నిరంతరాభివృద్ధి చెందుతున్నట్టుగా మంచిగా టూర్లు, శ్రావణ మాసంతో పారాయణాలు, తర్వాత దేవీ నవరాత్రులు, వినాయక చతుర్థి వేడుకలు అన్ని వసంతాలు చేసుకుంటూ కార్తీక మాసం నెల రోజులు, మార్చి మాసంలో ఇలా చేసుకుంటూ మేము కలిసి ఉంటూ మాకంటే తక్కువగా వేరే కాలనీ వాళ్ళకు మనల్ని చూసి వేరే కాలనీ వాళ్ళు అందిస్తూ మనల్ని చూసి వేరే కాలనీ వాళ్ళు మా కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీ. మా కాలనీ వాళ్ళని చూసి చాలా కాలనీలలో కూడా జరుపుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ జరిపించి వస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ కావాలని అందరికీ భగవంతుడు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించాలని, ఆ లలితాదేవి అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ఇంట్లో పూజ జరిగింది కదా పద్మగారు, మీరు స్కూల్ టీచర్గా చేస్తారు కదా, ఎక్కడ ఏ స్కూల్ అండి? బొమ్మల రామారావు మండల్ సోమాజిపల్లి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా టీచర్గా వెళ్తూ నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ సమయం ఉన్నప్పుడల్లా ఆధ్యాత్మికంగా మళ్ళీ పాల్గొంటూ ఉన్నాను. నాకు అవకాశం ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి పద్మగారు. పూజను విజయవంతం చేసినందుకు అందరికీ మనసారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.